హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ వెబ్టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం కొన్ని రోజుల నుండి ఎక్సెల్ మీద ఒక సిరీస్ వల్లే కొన్ని బేసిక్స్, దాంట్లో ఉన్న ఫార్ములాస్ యూజ్ చేసి ఎక్సెల్లో ఉన్న రకరకాల ఫార్ములాస్ ఫీచర్స్తో కొన్ని క్లాసెస్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఒక సిరీస్ వల్లే. సో ఈరోజు ఏంటంటే ఎక్సెల్లో డేటా ఎంట్రీ ఫామ్ ఎలా క్రియేట్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు కొంతమందికి అవగాహన లేక, ఎక్సెల్ అయితే చాలా ఈజీగా మనం చేయొచ్చు అనమాట. డేటా ఎంట్రీ ఫామ్ చేయడం, అలాగే దాన్ని వ్యాలిడేషన్, ఆ ఎంట్రీ చేసిన డేటా వ్యాలిడేషన్ చేయడం, ఇలాంటివన్నీ కొన్ని విషయాలు చెప్పుకుందాం. సో నేను మన ముందు ఒక బ్లాంక్ ఎక్సెల్ షీట్ కనబడుతుంది అనమాట. నేను ఏదో ర్యాండమ్గా ఒక టెక్స్ట్ కొంత డేటా ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ నెంబర్ వచ్చేసి సీరియల్ నెంబర్, నేమ్, సీరియల్ నెంబర్ కాకుండా ఎంప్లాయీ ఐడి టైప్ చేద్దాం. ఎంప్లాయీ ఐడి, నేమ్, డెసిగ్నేషన్, అలాగే శాలరీ, జాయినింగ్ డేట్ చేద్దాం. జాయినింగ్ డేట్ జస్ట్ ఇది చెప్పాను కదా మీకు, ఎలా డబుల్ క్లిక్ చేస్తే అది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ ఈజీలీ బై క్లికింగ్ లైక్ దిస్. చాలా ఈజీగా మనం చేయొచ్చు. అయితే నేమ్కి కొంచెం గ్యాప్ ఇద్దామండి, ఎందుకంటే నేమ్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి. ఎంప్లాయీ ఐడి పర్లేదు, అలా ఉంచుతాం. సో డెసిగ్నేషన్ కూడా కొంచెం పెంచుదాం. సో అలాగే జాయినింగ్ డేటు అని జస్ట్ ఇలా ఆటోమేటిక్గా టెక్స్ట్ ఎంటర్ చేసాక కూడా మనం ఆటోమేటిక్గా అది అడ్జస్ట్మెంట్ అవుతుంది. శాలరీ, ఇంకా మనకి ఎంప్లాయీ ఐడి, నేమ్, డెసిగ్నేషన్, జాయినింగ్ డేట్, ఇంకా మనకి ఏం అవసరం అవుతాయండి. ఇంకా చాలు. ఇంకొక ఆల్మ యాడ్ చేద్దాం. ఇంకొక ఆల్మ ఇక్కడ ఏంటంటే మేల్ ఫీమేల్ అన్నది కూడా యాడ్ చేసుకుంటే ఇన్సర్ట్. యాడ్ చేయడం కూడా చూడండి, ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తే అది సరిపోద్ది. జెండర్, సో జెండర్ అనేది జస్ట్ 1 లెటర్ ఎఫ్ఆర్ ఎంఆ అంటే మేల్ ఆర్ ఫీమేల్ అంటాం కాబట్టి 1 లెటర్ ఇది కొంచెం గ్యాప్ ఇలాగవచ్చు. ఈ విధంగా టెక్స్ట్ ఉంది కదా. డేటా ఎంట్రీ అంటే ఫామ్ ఒకటి మనకు కావాలి. అది కూడా ఫామ్ ఎలా వస్తుంది అన్నది మీకు చెప్తాను. Ctrl+T, అది ఇందాక సెలెక్ట్ చేయలేదు. సో ఇక్కడ ఇప్పుడు టిక్ పెట్టండి. మై టేబుల్ హ్యాస్ హెడర్స్, రైట్. చూసారా, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చి ఈ విధంగా వచ్చింది. సో ఈ టేబుల్ డిజైన్ మనకి ఇది కావాలంటే ఇది ఉంచుకోవచ్చు, లేదా దీన్ని మార్చుకోవాలంటే కనుక మార్చుకోవచ్చు. సో డెమో పర్పస్ కాబట్టి ఇది బాగానే ఉంది చూడడానికి, ఇది ఉంచేయచ్చు. లేకపోతే కొంచెం సైజ్ పెంచాలంటే సో ఓకే ఫ్రెండ్స్. ఇది సో Ctrl+T ప్రెస్ అయ్యి మనకి ఈ విధంగా వచ్చిందనమాట. సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేద్దాం. జెండర్, జాయినింగ్ డేట్, శాలరీ. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డేటా ఎంటర్ చేయాలి కాబట్టి అది ఎలా చేస్తామన్న జాగ్రత్త చూడండి. మనకి డేటా ఎంటర్ చేయాలి అంటే కనుక డేటా ఎంట్రీ ఫాము మనకు కావాలన్నమాట. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటుంది. అంటే ఒక్కొక్క కంప్యూటర్కి ఒక్కొక్క చోట ఉంటుంది అన్నమాట. కొంతమందికి ఇక్కడ ఉంటుంది, ఈ కంప్యూటర్ అయితే డిజైన్ ఈ విధంగా ఉంది. మనం సెట్ చేసుకోవచ్చు కావాలంటే. సో క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి వచ్చి మోర్ కమాండ్స్, ఎందుకంటే మనకి ఫామ్ అనేది కావాలన్నమాట. సో మోర్ కమాండ్స్ మీద మీరు ఈ విధంగా క్లిక్ చేస్తే సో నేను ఫామ్ అని ఎక్కడన్నా మీకు కనపడుతుందేమో, కనపడుతుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ పాపులర్, ఇది ఎక్కడ ఉండదు. సో మనం ఏం చేస్తామంటే అందుకని సెలెక్ట్ చేస్తాం. కమెంట్స్ నాట్ ఇన్ ద రిబ్బన్ అన్నది సెలెక్ట్ చేసుకుంటాం మనం. రిబ్బన్ అంటే దాన్ని మీకు గత ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇక్కడ ఏదైతే ఉండవో అవి మనకు కనబడాలి కాబట్టి కమెంట్స్ నాట్ ఇన్ ద రిబ్బన్ అని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫామ్ అని ఎక్కడన్నా కనబడుతుందేమో, FORM, ఫామ్, రైట్ ఫ్రెండ్స్. చూసారు, ఇక్కడ కనపడ్డది మనకి ఫార్వర్డ్ పైన ఫామ్ అని. సో దీన్ని ఏం చేస్తామంటే మనం యాడ్ చేసుకుంటాం, రిబ్బన్కి యాడ్ చేస్తాం. సో యాడ్ చేశాక జస్ట్ ఓకే.
చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ ఫామ్ ఇక్కడ మీకు ఇక్కడ యాడ్ అయ్యింది లాస్ట్ అది పైన టాప్లో. ఓకేనా, ఇప్పుడు ఆ ఫామ్ మీద క్లిక్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఫామ్ మీద క్లిక్ చేశారో ఇది పక్కన పెట్టి చూపిస్తాను. చూడండి ఈ కాలమ్స్ ఆల్రెడీ యాడ్ అయిపోయినాయి. ఎంప్లాయీ ఐడి, నేము, జెండర్. అంటే మనం డేటా ఎంట్రీ ఎలా చేస్తామో చూడండి. ఎంప్లాయీ ఐడి ఏదో ఒక నెంబర్ ఇచ్చాను 24589, నేము కే యువరాజ్, జెండర్ ఎం, డెసిగ్నేషన్ అకౌంటెంట్, జాయినింగ్ డేట్ ఎప్పుడంటే 01/02/2014, శాలరీ 25,000. రైట్ ఫ్రెండ్స్, చూసారా మీరు ఏం గమనించారు? మీరు ఇక్కడ ఎంటర్ చేయడం ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది అనమాట. సో రెండో పేరు చూద్దాం, 285,789, ఎంప్లాయీ ఐడి అది పి శ్రీధర్. ఏదో ర్యాండమ్గా నేను ఏ పేర్లు ఎంటర్ చేస్తాను, మీరు కూడా ఏ పేర్లు ఎంటర్ చేయాలని లేదు. మేలు, డెసిగ్నేషన్ అడ్మినిస్ట్రేటర్, జాయినింగ్ డేట్ సేమ్ 01, శాలరీ 15,000 ఎంటర్ కొట్టండి. నెక్స్ట్ ఇంకొక పేరు ఇంకోటి 2 ఎంటర్ చేసి బిగ్ డేటా ఎనాలిస్ట్ లేదా డేటా సైన్స్ అనేదో పెట్టవచ్చు. 01/02/2012, శాలరీ 50,000, ఎంప్లాయీ ఐడి 854789, డాక్టర్, జాయినింగ్ డే 01/02/2018, శాలరీ. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏం చేసామంటే, సో డేటాని ఎలా ఎంటర్ చేసుకుంటున్నామో చూసుకున్నారు కదా. ఇదంతా ఎలా క్రియేట్ చేసామో ఇదంతా మీకు చూపించాను. ఓకేనా, సో ఈ విధంగా మనం ఫామ్ని క్రియేట్ చేసి ఈ విధంగా మనం డేటా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇది సాధారణంగా చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఈ విధంగా డేటాని ఎంటర్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే దీనికనే కాదు, ఈ ఫార్మెట్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం అన్నది మనకు తగినట్టుగా యూజ్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం డేటాని అయితే ఎంటర్ చేయొచ్చు అనమాట. ఈ ఎంటర్ చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మనం సరి చేయొచ్చు అనమాట. ఎలాగంటే, సో పైన అప్ యారో ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ పి సాహిత్య అని ఉంది. దీంట్లో ఏమన్నా మనం కరెక్షన్ చేయాలంటే చేసుకోవచ్చు అనమాట. పి సాహిత్య 1,00,000 రూపాయలు, 1 బదులు 100, 1,00,000 రూపాయలు అని వేసాం. దీన్ని శాలరీని మార్చాలంటే ఒక 70,000 వేసామనుకోండి పోనీ. సో మరి ఫీల్ అవుతారు వాళ్ళు. సో 70 ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, సో ఇక్కడ ఏదైనా తేడా ఉన్నా ఆ విధంగా మార్చుకోవచ్చు. ఆ విధంగా సో మనకు ఆ విధంగా కనబడతాయి అన్నమాట. ఏ రోజు అని వచ్చింది కదా, దీంట్లో మార్చాలన్నా సంవత్సరం మార్చాలనుకోండి 13 అని పెడదాం. ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా మారుతూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఇంకా ఫైండ్ నెక్స్ట్ అని ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్కడ కొడితే ఫైండ్ కూడా చేయొచ్చు అనమాట. క్రైటీరియా మీద క్లిక్ చేయండి. సో క్రైటీరియా మీద క్లిక్ చేస్తే కనుక ఎంప్లాయీ ఐడి కొట్టగానే అతని డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. క్రైటీరియాని సెలెక్ట్ చేస్తే కనుక చూడండి, ఎంప్లాయీ ఐడి ఫస్ట్ ఏంటి. సో క్రైటీరియా దగ్గరికి వద్దాం. ఇక్కడ నేమ్ కొడదాం. క్రైటీరియా దగ్గర కే ప్రిన్స్ కొడదాం. కే ప్రిన్స్ అనమాట. కే ప్రిన్స్ అని టైప్ చేసాం కాబట్టి ఫైండ్ ప్రీవ్యూ. ఓకేనా, క్రైటీరియాని క్లిక్ చేసి మనం చిన్న మిస్టేక్ చేసాం. క్రైటీరియాని క్లిక్ చేశాక ఇక్కడ ఏదో ఒక ఎంప్లాయీ ఐడి టైప్ చేయండి. ఎంప్లాయీ ఐడి చేస్తే 28579 చేసి ఫైండ్ నెక్స్ట్ అని ఉంది కదా, లేదా ఫైండ్ ప్రీవియస్ అని అన్న 28579. సో మనం ఎంటర్ చేసింది. సో ఈ విధంగా
మనం చేయొచ్చు అనమాట ఇది. ఓకేనా, ఫైండ్ అలాగే ఇవన్నీ డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేయచ్చు, కొత్తది ఎంటర్ చేయాలంటే న్యూ మీద క్లిక్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా డేటా ఎంట్రీ ఫామ్ మీరు చేయొచ్చు. అలాగే దీంట్లోనే డేటా వ్యాలిడేషన్ ఆల్రెడీ మనం డేటా వ్యాలిడేషన్ కోసం డిస్కస్ చేసాము. సో డేటా వ్యాలిడేషన్ అప్లై చేయాలంటే దేనికైతే అప్లై చేయాలో అది మనం సెలక్షన్లో పెట్టాలి. సో డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. సో డేటా వ్యాలిడేషన్ దగ్గరికి వచ్చి టెక్స్ట్ లెంగ్త్ బిట్వీన్ అలా ఉంచండి. మినిమం 1, మ్యాక్సిమం కూడా 1 క్యారెక్టర్. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ మనం ఏం పెట్టుకుందామంటే ఓన్లీ అలౌడ్. ఇలా కొన్ని విషయాలు పెట్టుకోకపోతే వాళ్ళు అర్థమైన కొట్టేస్తారు. అవేమో మనం అర్థం చేసుకోవాలి. అంచేత మనం కొన్ని కండిషన్లు పెట్టుకుంటే కనుక ఈ డేటా ఎంట్రీ టైంలో అవి మాత్రమే ఎంటర్ చేయాలన్నమాట. అందుకు సాధారణంగా ఇటువంటిది యూస్ అవుతాయి అన్నమాట. పెట్టాను, ఓకే చేద్దాం. సో ఓకే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫామ్ దగ్గరికి వస్తాను. ఫామ్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఒకసారి న్యూలోకి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా, అంటే మనం డేటా వ్యాలిడేషన్ పెట్టాం కాబట్టి మనం పెట్టుకున్న ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఇక్కడ ఏమని వచ్చింది? ఓన్లీ అలౌడ్ MRF. ఇది మనం పెట్టుకున్నటువంటి కస్టమ్ ఎర్రర్ మెసేజ్ అనమాట. అయితే ఈ ప్రాసెస్ ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ మెయిల్ అని కాదు, అని టైప్ చేయాలి, అప్పుడు తీసుకుంటుంది అన్నమాట. సో డేటా అనేది ఓకేనా. సో ఇంకా ఇంకోటి ఏదైనా చూద్దాం. సో ఇక్కడికి వచ్చి కే ప్రింట్స్ అని ఉంది, మెయిల్ అని టైప్ చేద్దాం, ఎంటర్. తీసుకోవడం లేదనమాట. అంటే ఓన్లీ మనం పెట్టుకున్న ఎర్రర్, ఇది కస్టమ్గా ఎర్రర్ మెసేజ్ అనమాట. ఓన్లీ అలౌడ్ MRF అని వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు డేటా ఎంటర్ చేయొచ్చు. ఆ డేటా ఎంటర్ వ్యాలిడేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే కనుక సో డేటాని కలెక్ట్ చేసుకుని మీరు జెన్యూన్గా దాన్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఎక్సెల్ కోసం అయితే ఒక సిరీస్ వల్లనే మనం చేస్తున్నాము. జాగ్రత్తగా మీరు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా, లేదా మీరు రెగ్యులర్గా ఇవి వినాలనుకున్నా, ఈ ఎక్సెల్ క్లాసెస్ మీరు వినాలనుకున్నా సబ్స్క్రైబ్ చేయండి.